తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన కేసులో నిందితుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నను నేడు సిట్ విచారించనుంది. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి చిన్నప్పన్నను తిరుపతి రుయ్యాకు తరలించి వైద్య పరీక్షల అనంతరం సిట్ విచారించనుంది. ఈ నెల 19న లేదా 20న వైవి సుబ్బారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గత నెల చివర్లో టీటీడీ మాజీ చైర్మన్ పీఏ చిన్నప్పన్నను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత తమ కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయగా 5 రోజుల పాటు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో నేటి నుంచి 5 రోజుల పాటు చిన్నప్పన్నను సిట్ అధికారులు విచారించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 19న లేదా 20న సిట్ విచారించనుంది. ఇప్పటికే సేకరించిన ఆధారాల మేరకు ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే లక్నవూలోని పార్లమెంటు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నందున ఈ నెల 15 వరకు తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాచారమిచ్చారు. 15 తర్వాత హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటానని, అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్లోని తన నివాసానికి రావాలని సిట్ను కోరారు. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి విచారించే అవకాశముంది. కల్తీ నెయ్యి వ్యవహారం అప్పటి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవి సుబ్బారెడ్డికి తెలిసినప్పటికీ అదే నెయ్యి సరఫరాదారులను కొనసాగించినట్లు సిట్ గుర్తించింది. అయితే ప్రధాన సరఫరాదారులైన భోలేబాబా డైరీ డైరెక్టర్ కిలోకు 25 చొప్పున కమిషన్ ఇవ్వలేదని ఆ డైరీని తప్పించారని గుర్తించింది. దాంతో ఆ సంస్థ డైరెక్టర్లు పొమ్మిల్ జైన్, విపిన్ జైన్ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీలను తెరపైకి తెచ్చి వాటి ద్వారా కల్తీ నెయ్యిని తిరుమలకు పంపినట్లు విచారణలో వెల్లడైంది. 5 ఏళ్లుగా 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని సిట్ విచారణలో తెలిసింది.